మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నాని చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వాక్యంలో రేపటి దినాన మనందరం పొందబోతున్నటువంటి నూతన యెరూషలేము అనేటటువంటి ఒక పరిశుద్ధ పర్వతం, ఒక పరిశుద్ధ పట్టణం. అంటే మనం పొందబోయేటటువంటి పరలోకాన్ని గురించినటువంటి మాటలు ఈ ప్రకటన 21వ అధ్యాయం అంతా ఉన్నాయి. నేను త్వరగా కొన్ని వచనాలు అలా చదివాను. ప్రియులారా, ఇక్కడ నూతనమైనటువంటి యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఎంత అద్భుతమైనటువంటి పట్టణమో చూడండి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెలాగా ఉందట. అద్భుతమైనటువంటి స్థలం. దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది అన్నాడు. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనా ఏడ్పైనా వేదనైనా ఇక ఉండదు. మరణం లేదు, దుఃఖం లేదు, ఏడ్పు లేదు, వేదన లేదు. మొదటి సంగతులన్నీ గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రియులారా, ఈ కిందకు అలా చదువుకుంటూ వస్తే దాని యొక్క వైభవం ఏమండి, దాని పునాదులు, దాని గుమ్మాలు, ఆ పట్టణం యొక్క ప్రాకారాలు ఎంత అద్భుతం. 18వ వచనంలో అన్నాడు, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన సువర్ణము, శుద్ధ సువర్ణముగా ఉన్నది. ప్రియులారా, ఇవన్నీ మనం చదువుకుంటూ పోతుంటే అసలు పరలోక రాజ్యం ఎంత అద్భుతమైనది. అసలు వాటి ప్రాకారాలు కానీ వాటి యొక్క వీధులు కానీ బంగారంతో ఉన్నాయట. ఏమండి, సూర్యకాంతములతో పట్టణ ప్రాకారాలు కట్టబడ్డాయట. మరణం లేదట, ఏడుపు లేదట, దుఃఖం లేదట, వేదన లేదట. పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడిన పెళ్లి కుమార్తెలాగా నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పరలోక పట్టణం ఉందట. ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటే ప్రియులారా, ఈరోజు కనిపించేదంతా కూడా ఈ భూమి, ఆకాశము, పంచభూతాలు ఒక రోజున కనపడకుండా పోతాయి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఉంటుంది. అక్కడ అద్భుతమైనటువంటి ఇలాంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆ తర్వాత పరలోక రాజ్యంలో మరి ఇవన్నీ కూడా, ఈ వచనాలన్నిటిలో కూడా మరి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నూతన యెరూషలేములో మనందరం ఉండటం, ఆ తర్వాత పరలోక రాజ్యంలో మనందరం ప్రవేశించటం, అద్భుతమైనటువంటి ఆ పరలోక పట్టణంలో మనందరం కూడా కలిసి ఉండటం, ఇవన్నీ కూడా 21వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఎంత అద్భుతం. నిజమే, 1000 సంవత్సరాలు యెరూషలేముని కేంద్రంగా చేసుకొని మనందరం కూడా ప్రభుతో కలిసి జీవించటం, 1000 ఏండ్ల పరిపాలన కానీ, ఆ తర్వాత పరలోక రాజ్యం, 12 గుమ్మాలు, 12 పునాదులు కలిగినటువంటి ఏమంటే అద్భుతమైనటువంటి ఆ బంగారంతో అదంతా కూడా చేయబడిన ఒక అద్భుతమైనటువంటి పరలోక రాజ్యంలో మనం ఉండటం ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనకరం. నిజంగా ఇది 21వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ మాటలకైతే అందట్లేదుగా. ఆశ్చర్యంగా ఉంది కాదు, మాటలకు అందటం లేదు. ప్రియులారా, ఇంత అద్భుతమైనటువంటి ఈ వాతావరణం మనం పొందబోతున్నాము అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకొని ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. ఈ రోజున నేను అంటానండి,
పాపాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని చేసేటటువంటి వ్యక్తుల్ని గమనించినప్పుడు, ఇంత చిన్న పాపాన్ని కూడా వదిలిపెట్టుకోలేకుండా దానినే జరిగిస్తూ ఉన్నారంటే, పరలోక రాజ్యం అంటే అంత చులకనైపోయింది కదా, అంత చీప్ అయిపోయింది కదా ప్రజలకన్నది నాకు కలిగినటువంటి ఒక ఆలోచన, నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం. అంటే ఒక చిన్న అబద్ధం, అది ఆడకుండా మనిషి ఎందుకు ఉండలేడంటే, పరలోకం ఎంత విలువైందో అతను గమనించుకోలేకపోతున్నాడు. ఏదైనా మత్తు పదార్థాలు తీసుకోవటమో, ఒక సిగరెట్టో, ఒక డ్రింకు చేయటమో, ఒక సారాయి తాగటమో, ఒక సినిమానో, ఒక సీరియల్లో, ఒక వ్యభిచార పరమైనటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా అల్పమైనవి, తుచ్చమైనవి, చిన్న చిన్న ఆనందాలు అవి. ఇది మన పాపంలో ఆనందం ఉంటుంది అనుకునే వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఏదో సినిమా చూస్తే చిన్న ఆనందం, ఒక వ్యభిచారం చేస్తే చిన్న ఆనందం, ఇవన్నీ కూడా చిన్న చిన్న వాటి కోసం, వ్యర్థమైనటువంటి ఒక తుచ్చమైన చిన్న దానికోసం పరలోక భాగ్యాన్ని, రేపు ప్రభువుతో ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము, ఏమంటే పరలోక పట్టణం, బంగారపు రాజవీధులు, మరణం లేదు, చీకటి లేదు, ఏడుపు ఉండదు, అలాంటి ఒక అద్భుతమైనటువంటి స్థలాలు, యుగ యుగాలు కూడా 12 గుమ్మాల పరలోక రాజ్యంలో ఉండటం నిజంగా ఎంత విలువైంది అది. మరి అంత విలువైనటువంటి పట్టణాన్ని మన ముందు పెట్టుకొని ఈ చిన్న వ్యర్థమైనటువంటి ఈ పాపం కోసం దాన్ని పోగొట్టుకోవటం, మరి అంత విలువ తక్కువదా పరలోకం? అప్పుడు దానికోసం అంటే ఇప్పుడు ఈ చెడు కోసం నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవటం, యుగ యుగాలు దేవునితో ఉండే ఆ బంగారపు రాజవీధుల్లో తిరిగే అద్భుతమైనటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు అంటే మరి అంత అల్పమైందంటవా? ఈ చిన్న పాపాన్ని మానకూడదా? ఆ చిన్న అబద్ధాన్ని మానేయకూడదా? ఆ చిన్న చెడు మానేయకూడదా? అంటే దీనికోసం దాన్ని పక్కన పడేస్తున్నామంటే అంత చులకనగా, అంత అల్పమైందిగా ఎంచాము అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రియ బిడ్డ, అసలు నువ్వు ఏదో చిన్న ఆనందాలు వెతుక్కుంటూ చేసేటటువంటి పాపానికి పరలోకానికి అసలు ఏంటి సంబంధం? ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పినా, ఇలా నిలబడి ఎన్ని గంటలు బోధించినా, నా జీవితం అంతా చెప్పినా, పరలోక మహిమను, దాని యొక్క వైభవాన్ని, అక్కడ దేవునితో యుగయుగాలు ఉండేటటువంటి ఆ పరిస్థితిని ఒక చిన్న ఇంచు కూడా చెప్పలేను. నేను చెప్పలేను. ఎందుకంటే అంత వైభవం, అంత అద్భుతమైనటువంటి పరలోకం, నా మట్టి బుర్రకు దాన్ని వర్ణించటం అంత అందదు. మనకు తెలిసినంత వరకు చదువుకొని సంతోషపడుతున్నాం, అస్సలు ఇక తెలియంది ఎంత ఉందో అక్కడ. ప్రియ బిడ్డ, నేను ప్రార్థన చేసే ముందు ఒక మాట అంటాను. ఆ చెడు, ఆ తుచ్చమైనటువంటి ఆ పాడు చెడు నుంచి బయటికి రా. అసలు ఆ ఒక్కటి నిన్ను నిత్య జీవానికి దూరం చేస్తుంది. అంత విలువైనది, ఇంత విలువ తక్కువైనటువంటి ఒక పాపం పోగొడుతూ ఉంది నీ జీవితంలో. పరలోక రాజ్యాన్ని విలువైనదిగా ఎంచు. చిచి, ఈ పాపం ఏంటి, ఈ చిన్నదాని కోసం దాన్ని పోగొట్టుకుంటానా, ఇంత తెలివి తక్కువగా నేను ఉంటానా అంటూ ఒక్కసారి ఆలోచించు. నువ్వు బయటపడి తప్పనిసరిగా పరలోకపు దిశగా నువ్వు రావాలని, పరలోకాన్ని ఎంత విలువైనదిగా నువ్వెంచి దాని కొరకు ఏదైనా వదిలిపెట్టుకోవటానికి సిద్ధపడి పరిశుద్ధంగా జీవించి రక్షణ పొందిన రక్షణ భయంతో, వణుకుతో కొనసాగించుకుంటూ ఈ రాజ్యంలో యుగయుగాలు ఉండాలని, 1000 ఏండ్ల పరిపాలనలో నువ్వు ఉండాలని, పరలోక పట్టణంలో ఉండాలని నిండు మనసుతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దైవ దీవెన మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, రేపు మేము పొందబోయేటటువంటి ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, ప్రభువా, నూతన యెరూషలేము నాయనా, పరలోక పట్టణం, 12 గుమ్మాల పరలోక పట్టణం, అందులో ఉన్నటువంటి మహిమ, అందులో మీ సన్నిధిని గడుపుతూ యుగయుగాలు ఉండే భాగ్యం, ప్రభువా, ఇవన్నీ మేము చదువుకుంటున్నప్పుడు మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది ప్రభు. అంత విలువైనటువంటి మీరు మాకిచ్చే ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక మీ సన్నిధిని ఈ చిన్న పాపం కోసం, ఈ చిన్న చెడు కోసం, ఎందుకు ఉపయోగం లేని తాత్కాలికమైన ఈ చిన్న తప్పు కోసం దాన్ని జారవిడుచుకోవటం అంటే ఎంత తెలివి తక్కువతనం ప్రభు. ఎవరైతే ఈ మాటలు విని పశ్చాత్తాపడుతున్నారో, నిజంగా పరలోకాన్ని నేను ఎంత చులకనగా ఎంచాను, ఎంత తక్కువగా ఎంచాను అంటూ ఆలోచించి ఈ పాపం నుండి బయటపడి నిత్య జీవపు మార్గంలో నడవటానికి, పరిశుద్ధంగా జీవించటానికి, రేపటి దినాన మీ సన్నిధిని పొందటానికి కావలసిన కృప దయచేయండి. ఎంతమంది బిడ్డలు పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళందరినీ చూసి
కనికరించి కృప చూపి సహాయపడమని, విడిపించి దీవించమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.